నమస్తే. అనురాధరావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. పిల్లలకు విషవలయాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో గమ్ విషవలయం ఒకటి. ఏంటి మరి గమ్ విషవలయము అంటే మనకి ఆల్రెడీ ట్రాఫికింగ్ గురవ్వటము, తర్వాత ఈ డ్రగ్స్కి బానిస అవ్వడము, ఇవన్నీ టీనేజ్ పిల్లలు ఫేస్ చేస్తున్నారు. చిన్న పిల్లలు అపహరణకు గురవుతున్నారు. దీంతో వాటి ఇప్పుడు కొత్తగా వచ్చి చేరింది గమ్. ఈ గమ్ వల్ల ఏమవుతుంది అని ఆలోచించవచ్చు పేరెంట్స్. ఏంటి గమ్మే కదా, అందరూ వాడేదే కదా ఇది అనుకోవచ్చు. కాదు, ఇక్కడ కార్పెంటర్స్ వాడే హిటెక్స్ గమ్ము, పంచర్ షాప్ వాళ్ళు వాడే సొల్యూషన్ గమ్ము చాలా 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 డేంజర్. వాటిని పీల్చుకొని పిల్లలు మత్తులో తేలిపోతున్నారు. మనకు తెలియట్లేదు పిల్లలు ఏం చేస్తున్నారు. బయటికి వెళ్తే స్కూల్కి వెళ్తున్నారా, స్కూల్ నుంచి రిటర్న్ ఇంటికి డైరెక్ట్గా వస్తున్నారా, ఏదైనా ఆడుకోవడానికి వెళ్తున్నారా అన్నది పేరెంట్స్ ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు కరెక్ట్గా స్కూల్ నుంచి ఇంటికి రాలేదు అంటే ఏదో ఒక డేంజర్లో ఉన్నట్టు మనం అనుకోవాలి. ఎందుకంటే సిచ్యువేషన్ ఆ విధంగా ఉంది. ఇవి ఈజీగా దొరుకుతాయి మార్కెట్లో. ఏ షాప్కి వెళ్ళినా అంటే బిల్డింగ్ మెటీరియల్స్ అమ్మే షాప్లో ఎక్కడికి వెళ్ళినా ఈ సొల్యూషన్స్ దొరుకుతాయి. అంటే ఈ గమ్ దొరుకుతుంది, పంచర్ షాప్ వాళ్ళు వాడే సొల్యూషన్ గమ్ దొరుకుతుంది. అవి కవర్లలో వేసుకోనో కర్చీఫ్లో వేసుకోనో పిల్లల వాసన చూడడంతో వాళ్ళు మత్తులో తేలిపోతున్నారు. దానివల్ల ఏమవుతుంది అని అనుకోవచ్చు పేరెంట్స్. గమ్మే కదా, వాసన చూస్తే ఏమవుతుంది, చాలా చాలా డేంజర్ అది. కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఇవన్నీ గ్యాసులు దాంట్లో ఉంటాయి. అవి పీల్చుకోవడం వల్ల పిల్లలు నరాల బలహీనత, కంటి చూపు మందగించడం, స్పర్శ జ్ఞానం కోల్పోతారు, ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, తినాలనిపించదు, వాళ్లకు పడుకోరు, రకరకాల పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తారు. పిల్లలు ఒకవేళ ఏదైనా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తే వెంటనే వాళ్ళను మీరు అడగండి ఏం తీసుకున్నావని. అంటే ఏమైనా జరిగిందా అన్నది వెంటనే డాక్టర్ని సంప్రదించండి. వెంటనే కౌన్సిలింగ్ చేయించండి పిల్లలకు. ఏం చేశారు, ఏంటి స్కూల్ దగ్గర అన్నది. అట్లాగే ఈ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేయాలి అంటే ఇది రోజు నిత్యావసరానికి వాడే పదార్థాలు అవి. అంటే కార్పెంటర్లకు అవసరమే, పంచర్ షాప్ వాళ్ళకు అవసరమే. కానీ పిల్లలకు అందకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్నది ఈ బ్యూరో వాళ్ళు ఆలోచించాలి. ఖచ్చితంగా మన ముందున్న పెద్ద సమస్య ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా ఏం జరుగుతుంది, మనం ఏం చేయొచ్చు, పిల్లలకి ఇవి అందకుండా ఏ విధంగా చేయాలి అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. పేరెంట్స్ అప్రమత్తం కండి ప్లీజ్. మీ పిల్లలు టైంకు స్కూల్కి వెళ్తున్నారా, ఇంటికి డైరెక్ట్గా వస్తున్నారా అన్నది మరీ అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఏదైనా తేడా వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.